అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 సెప్టెంబర్ 21 ఆదివారం పితృ అమావాస్య రోజున కన్యా రాశి వారికి అతిపెద్ద గండం పొంచి ఉంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున పితృ అమావాస్య. ఈరోజు మీ రాశి జాతకంలో ఒక గంభీరమైన మార్పు సూచించబడుతుంది. ఈరోజు సాధారణమైన రోజు కాదు. ఆధ్యాత్మికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అంతేకాకుండా మీ జీవిత నిర్ణయాలపై ప్రభావం చూపే అత్యంత కీలకమైన రోజు ఇది. ముఖ్యంగా గండాలు, విపత్తులు, సవాళ్లు ఈరోజు మీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ఇక ఈ పితృ అమావాస్య రోజున మన పూర్వీకులు మన పక్కన ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున పితృదేవతలు ఆశీర్వదించవచ్చు లేదా కోపించవచ్చు. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అమావాస్య కలిగించే ఫలితాలు ప్రత్యేకంగా ప్రభావితమవుతాయి. మీ కుటుంబంలో ఉన్న పితృ రుణాలు ఈరోజు మిమ్మల్ని బలంగా తాకుతాయి. మీకు తెలియకపోయినా పితృదేవతల కోపం కారణంగా కొన్ని గండాలైతే వస్తాయి. ఇది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాకుండా ప్రాక్టికల్ లైఫ్‌లోనూ ప్రతికూల పరిస్థితులైతే తీసుకొస్తుంది. ఇక ఈరోజు ఈ కన్యా రాశివారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండకపోతే ఎదుర్కొనే అతిపెద్ద ప్రమాదం 3 రకాలుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటగా కుటుంబ విభేదాల్లో. చిన్న విషయాల మీదే పెద్ద పెద్ద గొడవలు రావచ్చు. సన్నిహితులలో ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుడు మాటలతో కించపరిచే అవకాశం ఉంటుంది. పితృదేవతలు సంతోషంగా లేని కారణంగా వంశపారపర్యంగా వస్తున్న వస్తువులు ముదరవచ్చు. అలాగే రెండవది ఆర్థిక నష్టం. ఒక తప్పు నిర్ణయం వల్ల మీరు కోల్పోయే డబ్బు గణనీయంగా ఉంటుంది. మీరు నమ్మిన వ్యక్తి మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అలాగే అప్పులు, కోర్టు కేసులు, వ్యాపార నష్టం వంటి పరిస్థితులు కూడా సృష్టించబడతాయి. అలాగే ఆరోగ్య గండం. ముఖ్యంగా నాడీ సంబంధిత సమస్యలు, కడుపు సమస్యలు ఈరోజు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన, నిద్రలేమి, అలసట మీ శరీరాన్ని బలహీనపరుస్తాయి. ఎవరైనా మీ మీదకు దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఉధృతమవుతాయి. ఇక చంద్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించే క్షణంలో పితృ అమావాస్య ఉంటుంది. శనిగ్రహం మీకు అష్టమంలో ఉండడం వలన అష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కేతు ప్రభావం వలన మీ జీవితంలో ఆకస్మిక విఘాతం తప్పక జరుగుతుంది. ఇక ఈ పరిస్థితులన్నీ కలిసిపోవడం వల్ల అతిపెద్ద గండం అనేది ఈ కన్యా రాశి వారికి తప్పదనిపిస్తోంది. ఇక ఈ పితృ అమావాస్య రోజు కన్యా రాశి వారు తప్పకుండా ఈ పనులకు దూరంగా ఉండాలి. అనవసరమైన వాగ్వివాదాలు చేయకండి. డబ్బు సంబంధమైన ఒప్పందాలు, అప్పులు ఆ రోజు చేయవద్దు. శరీరానికి హాని చేసే తిండి, మద్యపానానికి దూరంగా ఉండండి. ఎవరిని తక్కువగా చూడకండి. పితృదేవతలు కోపిస్తారు. ఇక ఈ రోజున మీరు ఉదయం పుణ్యనదిలో లేదా ఇంట్లో గంగాజలం కలిపిన నీటితో తర్పణం చేయాలి. నువ్వులు, బియ్యం, దర్భలు ఉపయోగించి పితృదేవతలకు నీరు సమర్పించాలి. అలాగే పితృదేవతలు సంతోషించేది అన్నదానం ద్వారా. పేదవారికి, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా మీ యొక్క గండం అనేది తొలగిపోతుంది. అలాగే ఇంటి దక్షిణ దిశలో దీపం వెలిగించి పితృదేవతలను ప్రార్థించాలి. పితృశాంతి మంత్రాలను జపించడం ద్వారా మీకు శ్రేయస్కరం. పితృశాంతి మంత్రాలను జపించడం మీకు చాలా శ్రేయస్కరం. ఈ రోజున ఓం పితృభ్యో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మీకు చాలా మంచిది.